ఇరాన్‌లో ప్రస్తుతం ఎంతమంది చనిపోయి ఉంటారు? ఇప్పటికి విధ్వంసం. అటు ఏకంగా ఖొమైనీతో పాటు 40 మంది అధికారుల్ని లేపేసేసింది. అట్లాగే ఆ తర్వాత బీ-2 బాంబర్ల ద్వారా 2000 కిలోల పేలుడు పదార్థాలను తీసుకెళ్ళి అక్కడ 10 సార్లు ఏసి పడేసింది. ఇజ్రాయెల్ కంటిన్యూగా మిస్సైల్ అటాక్ చేస్తూనే ఉంది. సాధారణంగా ఇట్లాంటివి చూసినప్పుడు ఏమనుకుంటాం? వేలాది మంది చచ్చిపోయి ఉంటారనుకుంటాం. కానీ ఇది ఆధునిక వార్‌ఫేర్‌లో రూట్ మారిపోయింది. ప్రాణ నష్టం తక్కువ, ఆస్తి నష్టం ఎక్కువ జరుగుతుంది. ప్రాణ నష్టం ఎందుకు తక్కువ జరుగుతదంటే, ఆ మిస్సైల్ వస్తుండగానే, లేదా బాంబ్ వస్తుండగానే, లేదా యుద్ధ విమానం వస్తుండగానే, ఇవాళ వెంటనే ఎస్ఎంఎస్‌లొచ్చేస్తాయి. అలాగే సైరన్స్ ఏసేస్తారు. వెంటనే పరుగు పెట్టుకుంటూ అక్కడున్న బంకర్‌లో దాక్కోవాలి. ఇరాన్ దగ్గర ఫుల్లు బంకర్‌లున్నాయి. ఇజ్రాయెల్ దగ్గర ఫుల్లు బంకర్‌లుంటాయి. జనాలు పరిగెత్తుకుంటూ ఎళ్లి దాక్కోవడమే. అందుకని ప్రాణ నష్టం తక్కువుంటది. ఆ దాక్కునే టైంలో, ఈడు పరిగెత్తే టైంలో ఏమన్నా నిర్లక్ష్యం వహిస్తే చనిపోవడం, లేదా ఆ మధ్యలో ఇంటర్సెప్ట్ చేసి పేల్చేస్తారు. ఆ పేల్చినప్పుడు ఆ పేలుడు పదార్థాలు ఏదో ఒకటి కింద పడి అయ్యి తగిలి చచ్చిపోవడం ఇట్లాంటివి జరుగుతుంది. ఇప్పటిదాకా ఈ 4 రోజుల యుద్ధంలో 787 మంది ప్రాణాలు కోల్పోయారట ఇరాన్‌లో. అమెరికా వాళ్ళు ఒక 6, ఇజ్రాయెల్‌లో వాళ్ళు ఒక 20 మంది దాకా ఇట్లాగ లెక్కలున్నాయి. బట్ ఇరాన్ వాళ్ళు చనిపోయింది 787 మంది అన్నటువంటిది ఇప్పుడు మనకి ఇక్కడ రెడ్ క్రాస్ ఎట్లాగో అక్కడ ఒక సొసైటీ ఉంటది. వాళ్ళు అనౌన్స్ చేసిన లెక్క.